மணவரவரவன் போல் பெருவன் கரத்து பாரியேந்திருவான் பஞ்சகதர் கோயிலில்லோ அடே போல் மின்னாம் பலம்பின் போல் நெந்தம் திருவரந்து தத்தாதி சாங்கம் அடையத்தான் செருமறையற் போல் நாசல் புறமிரங்கள் பேதிருவான் நான்கும் మార్గంగల్ నేరాడు మరంగల్ వెరందలో రంభవాయి. ఈ 4వ దినమునందున గోపికలంతా కూడా చేరి ధనుర్మాస వ్రతానికి వర్షాది దేవత అయినటువంటి పర్జన్యుడు వారి దగ్గరకు వచ్చినటువంటి వారిని చూచి, మీ గోష్ఠికి కైంకర్యము చేయవలె నన్ను ఏమి కావలనో నియమింపుడు అని కోరారట. అలా అడగగా అనన్య భక్తితో పరమాత్మను ఆశ్రయించినటువంటి వారి వద్దకు దేవతలందరూ కూడా వచ్చి అనుకూలులై ఉంటారట. గోపికలందరూ కూడా తిరిగి సమాధానముగా, ఓ మేఘాడంబరాన్నింటినీ కూడా నిర్వహింపజేసే ఓ వానదేవత, నీవు చిన్న చిన్న చెరువులలో కాకుండా పెద్ద సముద్రములలో ప్రవేశించి ఆ నీరంతా త్రాగి పెద్దగా గర్జన చేస్తూ ఆకాశం మీదకు వచ్చి సర్వ జగత్కారణమైనటువంటి సర్వేశ్వరుడు యొక్క చల్లని నల్లని నీలమేఘ కాంతి వలె నీ శరీర కాంతి ఉండాలి. ఆ కాంతి తాపహారకంగా ఉండాలి. విశాల హస్తములు గల పద్మనాభుని చేతిలో ఉండేటటువంటి చక్రములాగా మెరవాలి. ఓ స్వామి, ఆ స్వామి యొక్క హస్తములో ఉండేటటువంటి శంఖము వలె గర్జించాలి. ఆకాశానికి ఎక్కి ఆగకుండా స్వామి దివ్య హస్తములతో దాల్చినటువంటి విల్లు నుండి వస్తూ ఉండేటటువంటి బాణముల వలె వర్షం కురవాలి. లోకమంతా కూడా సుఖించాలి. ఈ గోకులమంతా కూడా ఉండేటటువంటి 5 లక్షల గృహములలో ఉండేటటువంటి గోపికలందరూ స్నానము చేయవలేను. పడేటటువంటి స్నానముకు సరిపడేటటువంటి వాన కురేయవలేను. నదులు నిండిపోవాలి. నీవు వర్షించేటటువంటి వర్షము వలన పాడి పంటలన్నీ కూడా ఎటువంటి అపాయము లేకుండా పాడవకూడదు. అటువంటి అనుకూలవంతమైనటువంటి పంటలకు సరిపడేటటువంటి నీరు అవకాశం ఇవ్వలేదు. ఈ విధముగా లోకమంతా కూడా ఆనందిస్తూ ఉంటారు. ఆ వర్షం వలన మేమంతా కూడా స్నానం చేయాలి, మేమంతా ఈ ధనుర్మాస వ్రతం చేసేసరికి ఎంత బాగా వానలు కురిసి పంటలు పండాయో అని లోకులంతా కూడా ఆనందముతో అనుగ్రహించినటువంటి నీ యొక్క వర్షము గురించి తెలుసుకోవాలి. సర్వత్రా ప్రకృతిలో భగవంతుని దర్శించాలనేటటువంటి మహాపురుషులైనటువంటి ఆచార్యుల బోధనలు మాకు కావాలి. ఈ బోధనలలో జీవాత్మని మునిగి స్నానం చేసినటువంటి విధముగా సర్వసజ్ఞ కలిగి ఉండాలి. భగవత్ సాక్షాత్కారం లభించినటువంటి ఆచార్యులు ప్రారంభము చేత ఈ 4వ రోజున ఈ విధముగా మాకు అనుగ్రహించాలి అని ఈ యొక్క విషయాన్ని తెలియజేస్తూ ఉంటే, ఇచ్చట ముఖ్యమైనటువంటి వేదాంత సారాన్ని మనం తెలుసుకోవాలి. మెరుపు అనగా ఆచార్యుడు చేసేటటువంటి జ్ఞానము యొక్క ప్రకాశము అని అర్థం. శంఖము వంటి ధ్వని అనగా ఆచార్యులు చేసేటటువంటి శంఖముతో ఊదగా వచ్చేటటువంటి వేద ఘోష. మేఘము వర్షించుట అనగా ఆచార్యుడి యొక్క భగవద్గుణానుభవమును వర్షింపచేయుట, తన శిష్యులకు పరిమార్థాన్ని తెలియజేయుట. కైంకర్యము అనగా సర్వకాల సర్వావస్థల యందును భగవంతుని కొరకు ఎదురు చూచుచు వాని సేవలో తన శరీరము, వాచక మానసిక ప్రవృత్తులను స్వార్థరహితముగా ఉపయోగించుటయే భగవత్ కైంకర్యముగా మనకి చెప్పబడుతూ ఉంటుంది. అనన్య భక్తి అనగా శ్రీమన్నారాయణుడు ఒక్కడే మమ్మలను అనుగ్రహించగలడు అని తెలుసుకుంటారు. స్వరూప జ్ఞానము అనగా చేతనుడు తనకు భగవంతుడికి దాసుడనని, ఆ భగవంతుడే
ఈ విశ్వమంతా రక్షింపగలడని తెలుసుకునేటటువంటి స్వరూప జ్ఞానముగా మనకి 4వ పాశురం ద్వారా తెలియబడుతూ ఉంటుంది.